బీఆర్ఎస్ హయాంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను 2 ఏళ్లలో పునర్నిర్మించామన్నారు మంత్రి పొంగులేటి. భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు సమూల మార్పులు చేస్తున్నామని చెప్పారు. 2,29,00,000 సర్వే నెంబర్లకు భూధార నెంబర్ కేటాయింపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 373 నక్షా గ్రామాల్లో రీసర్వేకు సన్నాహాలు చేపట్టామన్నారు. ఇక వచ్చే జనవరి నాటికి 3 శాఖల సమాచారంతో ప్రత్యేక యాప్ తీసుకొస్తామన్నారు. అక్రమాలపై 2 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందన్నారు. భూ సమస్యలపై త్వరలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఒకే గొడుగు కిందకు ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ తీసుకొస్తామని చెప్పారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ఆనాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ముడుపులు తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ చేశారని ఆరోపించారు మంత్రి పొంగులేటి. పారదర్శకంగా ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు ఆ ఎన్ఏసికే ఈ యాప్ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం జనవరి 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. లేటెస్ట్ వర్షన్తో లేటెస్ట్ ఆప్షన్స్ తో ఏదైతే ఎన్ఏసి ద్వారా తేబోతున్న యాప్ ఉందో ఈ భూభారతి యాప్ సింగిల్ పేజీలో భూభారతి అంటే ల్యాండ్స్ కు సంబంధించిన వివరాలు, సర్వేకి సంబంధించిన వివరాలు, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వివరాలు ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి సింగిల్ ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చే వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ పనిలో ఆ ఎన్ఏసి వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రజలకి మంచి జరిగే విధంగా వాటిని కూడా తీసుకొస్తున్నామని